హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు అండి, అంటే ఉగాది తెల్లవారి. సో నిన్న జరిగిన పూజ అదంతా కూడా తీసేసిండండి మా హస్బెండ్ మార్నింగ్. అంటే నిన్న ఉగాది రోజు పొద్దున పెట్టినాం కదా దేవుణ్ణి, సాయంత్రం వరకు అయితే కదిలిచ్చిండనమాట. కదిలిచ్చేసి అంటే నైవేద్యం పెట్టి సాయంత్రం నిన్న కదిలిచ్చిండు. కదిలిచ్చిన తర్వాత ఇంకా మనం ఎప్పుడైనా తీయచ్చు అన్నట్టు. అందుకోసమని ఇంకా తను స్నానం చేసి అక్కడ ఉన్న అవన్నీ నిన్న పెట్టిన సామాన్లు, పందిరి పువ్వులు అవన్నీ కూడా తీసేసిండండి. తీసేసి ఇక్కడ ఇంట్లో ఉన్న దేవునికి అయితే పూజ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే మేము షాప్లో పెట్టినాం, ఇంట్లో పెట్టినాం కదా. సో ఇంకా ఇంట్లో ఆ పందిరి అవన్నీ సామాన్లు తీయకుండానే నార్మల్గా అయితే అట్లా చేస్తాం అన్నట్టు. సామాన్లు అవన్నీ తీయకుండానే కోడి అది కోస్తామన్నట్టు. సో షాప్లో మనం ఎక్కువ ఆయన తను చేసేది ఎక్కువ మిషన్ వర్కే కదా, అందుకోసమని ఇంకా ఇంట్లో పెట్టిన మిషన్ కూడా షాప్కి తీసుకెళ్ళిండు. అండ్ ఇంకా పెద్ద మిషన్కి కోడిని కోస్తా అని చెప్పేసి అయితే అన్నాడు అన్నట్టు. నిన్న ఈవినింగే ఇంట్లో దేవుణ్ణి షాప్లో దేవుణ్ణి అయితే కదిలించిండు అన్నట్టు. కోడిని కోసి ఇంకా సామాన్లు అవన్నీ అయితే తీస్తారన్నట్టు. సో ఈరోజు అయితే కోడిని కోపిస్తా అని చెప్పేసిండు. ఈరోజు అయితే నేను నిన్న చేసిన ఆ పనులన్నింటికైతే లేవలేదండి. లేచేసరికి 8:30 అట్లా అయింది. ఇంకా మా హస్బెండే అన్ని పనులు చేసిండు. ఇంట్లో ఒక ఊడవడం తుడవడం నేను చేసి స్నానం చేసినాను. ఇంకా మా హస్బెండ్ అన్ని క్లీనింగ్స్, గిన్నెలు, కిచెన్ క్లీనింగ్ అంతా చేసుకున్నాడు. తను స్నానం చేసి అయితే పూజ అది చేస్తున్నారండి. సో ఈ పొగతోటి అయితే ఇల్లంతా నిండిపోయిందండి. నాకు ఇట్లా ఇంటి నిండా ధూపం వేస్తే మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అండి. సో తర్వాత నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర పీట అది పెట్టిన కదా, అవన్నీ కూడా మా హస్బెండ్ తీసి ఇక్కడ సింక్ దగ్గర అయితే పెట్టేసిండు. వాటిని అయితే క్లీన్ చేద్దామనేసి ఇక్కడ అన్ని వాటర్తో తడుపుతున్నాను. మంచిగా అన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడివక్కడ నీట్గా సర్దేస్తే అయిపోతుంది. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనకి పెండింగ్ అనేది ఉండదు. అవి ఉన్నా కూడా చేయాలనిపించేది, బద్ధకం అనేది అనిపిస్తుందండి. తను వెళ్ళిన తర్వాత అయితే నేనైతే ఈ పని పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే నాకు అసలు ఓపిక లేదు, చేతనైతే లేదు. కాళ్ళు పాదాలు అయితే నొప్పి వస్తున్నాయండి. నిన్న ఇంక ఈవినింగ్ అయితే నాకు కుడి కాలు అయితే ఇట్లా వాపు వచ్చిందండి. కాలు ఒత్తితే ఇట్లా లొట్టలు పట్టినాయి. మా బాబు అప్పుడు కూడా గట్లనే 7th మంత్లో కాళ్ళు అయితే ఫుల్ వాపులు వచ్చినాయి. అంటే ఈ రోజు అంటే ఉగాది రోజు అయితే ఏంటంటే కొంచెం వర్క్ ఎక్కువ చేయడం వల్ల, ఎక్కువ నిల్చోవడం వల్ల అట్లా దానివల్ల కొంచెం వాపు వచ్చినాయి. కానీ ఒకటే కాలు వాపు వచ్చింది. మళ్ళీ తెల్లారేసరికల్లా కొంచెం ఆయిల్ వేసి రాసిన తర్వాత తగ్గిపోయిందండి. కానీ ఇట్లా నాకు కొంచెం వచ్చేసరికి ఇట్లా లొట్ట పడ్డట్టు అనిపించింది. భలే నవ్వొచ్చింది నాకు. మా చిన్నోనప్పుడు అట్లనే అయిందని గుర్తుకొచ్చింది. అట్లా బాగా అలసిపోయినాను. నిన్న ఈ కాళ్ళు అయితే వెనకాల మడమలు ఫుల్ వచ్చినాయండి. ఎక్కువసేపు నిల్చోవడం వల్ల, పని ఎక్కువ చేయడం వల్ల బాగా స్ట్రెస్ అయింది బాడీ అంతా. ఇంక తోమి పక్కకు పెట్టిన తుడిచి అయితే దేవుని రూమ్లో సర్దుకుంటే అయిపోతుంది. మా అందరి స్నానాలు అయిపోయిన తర్వాత అయితే మిషన్లో బట్టలు వేసిన, అవి అయిన తర్వాత బయట అయితే ఆరేసిన. మధ్యాహ్నం సరికల్లా ఆరిపోతున్నాయి. మనకి బద్ధకం తప్పించి అవి వెంటనే ఆరిపోతున్నాయండి. మడత పెట్టుకుంటాం. మా బెడ్రూమ్ని చూడండి, స్టోర్ రూమ్ లాగా ఉన్నది. మా ఆయన బీరో అటు జరపండి అంటే ఆ చెదలు మళ్ళీ బీరో కొట్టదిక్క అని చెప్పేసి అంటున్నాడు. మొన్న అంతా కష్టపడి చెదల్ని మొత్తం క్లీన్ చేసినామా, ఇక్కడ మళ్ళీ చూడండి ఎంత పట్టిందో సెల్ఫ్లకు ఒకటే కాదండి, డోర్ అయితే తుక్కు అయిపోయింది. ఇక్కడ లోపల మొత్తం దాని లోపలికి పోయింది. మనం ఎన్ని ఇప్పుడు లిక్విడ్స్, స్ప్రేస్ ఎన్ని కొట్టినా వేస్టేనండి. డోర్ మొత్తం తీసేయాలి. తీసేసి ఇందులో హోల్స్ అవి వేసి దీంట్లో లిక్విడ్, ఆ కెమికల్ అనేది వేస్తే ఒకవేళ సెట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఇక్కడ అంతా చెదలే.
ఒకటండి, ఎవరైనా కూడా రూమ్ షిఫ్ట్ చేయాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా కూడా ఇల్లు బాగుంది అని చూడకండి. ఫస్ట్ ఆ ఇంట్లో చీమలు దోడుతున్నాయా, చెదలు దోడుతుందా, లేకపోతే ఇల్లు మంచిదేనా ఏంది అని తెలుసుకున్న తర్వాతనే ఇంట్లోకి ఎంటర్ కాండి, రెంటెడ్ హౌస్ అయితే. సో నేనైతే ఇల్లు బాగుంది కదా అని చెప్పేసి అయితే నేను వచ్చేసిన. మేము వచ్చిన రోజు కూడా ఈ ఏరియాలో ఫుల్గా మట్టిలాగా ఉండిందండి. నేను అనుకున్నాను అది చీమలు తోడినాయేమో, బల్పం రాస్తే పోతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది చీమలు కాదు. అసలు చెదలు అంటే ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు, ఇట్లా చేస్తుంది అని కూడా తెలియదు. సో చెదలు ఉన్నా కూడా మంచిది కాదంట. సో ఎవరైనా ఒకవేళ మీరు ఇల్లు షిఫ్ట్ కావాలి అనుకుంటే కనుక ఇవన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాతనే ఇల్లు మారండి. ఇప్పుడు మాలాగా ఇబ్బంది పడకండి. ఈ టైంలో ఎక్కడని తిరుగుతాం, ఏమని తిరుగుతాం, చాలా అంటే చాలా కష్టమవుతుంది. మొన్న రాసిన అక్కడ గీకిన తర్వాత, చెదలంతా గీకిన తర్వాత సిమెంట్ కూడా వేసిన, ఆ సిమెంట్ పైనుండి కూడా చెదలు వచ్చేసింది. సో అట్లుంటుంది. వీళ్ళు ఎంత చెప్పినా ఇంటి వల్ల అయితే పట్టించుకోరు అస్సలకే. ఇంకా అంతే, ఇల్లు మారిపోవడమే అసలైన దానికి సొల్యూషన్. అండ్ ఒకవేళ మారిపోయిన తర్వాత కూడా వేరే ఎవరు వచ్చినా కూడా ఇంటి వాళ్ళు సేమ్ ఇదే లెక్క ఇట్లనే ఉంచుతారు, చూపించేస్తారు. మా పక్క రూమ్ అట్లనే చూపిస్తున్నారు పాపం. ఒకవేళ వచ్చే వాళ్ళైతే అమాయకులు అన్నట్టే నాలాగా. సో ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి మీరు హౌస్ షిఫ్ట్ చేయాలనుకుంటే కనుక. ఏంటంటే ఇట్లా చెదలు ఉంటేనైతే ఇల్లుకి ఇల్లే పాడైపోతుందండి. మొత్తం ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పాడైపోతుంది. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కొంతసేపు పడుకున్నామండి. లేచేసరికి అయితే మా హస్బెండ్ వచ్చిండు, 4కి వచ్చిండు. షాప్లో కోడిని కోసి అది క్లీన్ చేయించుకొని తీసుకొని వచ్చిండు. సో ఇంకా బాబుని ఎత్తుకొని అయితే తను వంట ప్రయోగం అయితే చేస్తున్నాడు. నాకు ఓపిక లేదు, కొంచెం చేసి పెట్టవా అని చెప్తే చేస్తున్నాడు. అన్నీ కట్ చేసుకున్నాడు. ఇంకా తనైతే కర్రీ మొత్తం వండేసిన తర్వాత మేము ఇద్దరం కలిసి కొంచెం కొంచెం తిన్నాము. ఇంకా టైం వచ్చేసి 7 అవుతుందండి ఇక్కడ. తను తిన్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయిండు. 7కి అయితే చాయ్ పెట్టుకుంటున్నాను. సో చాయ్ తాగాలనిపించింది. అండ్ అలాగే నాకు చాయ్లో చపాతీ తినడం అయితే చాలా ఇష్టం అండి. అందుకోసమని పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. అదొక టైప్ ఆఫ్ ఇష్టం అన్నట్టు, చిన్నప్పుడు అట్లే తినేది. సో ఈరోజు అలా తినాలనిపించింది. అందుకోసమని ఫస్ట్ పిండి కలిపి పెట్టుకున్నాను చపాతీ కోసం. ఇంక ఇక్కడ చాయ్ చేస్తున్నాను. చాయ్ అయ్యేలోపు ఒక 2 చపాతీలైనా అవుతాయి. అవి పక్కకు పెట్టేసి చాయ్ ఉన్న చపాతీ తిందాంలే అనేసి అయితే నేను ఇక్కడ మంచిగా నీట్గా తుడుస్తున్నాను. సో ఈ గీతలన్నీ కూడా చీమల కోసం, దొడ్డు చీమలు వస్తున్నాయి. సో అదంతా గీతలు పోవడానికి అయితే తుడిచేసిన. కొంచెం ఆ గీతలు ఇటు రాకుండా, అంటే గీతల్లోకి ఆ చపాతీ రాకుండా మెల్లగా చూసుకుంటా అయితే చపాతీ చేస్తానండి. ఎంత లక్ష్మణ రేఖ రాసినా, ఏం రాసినా, గెమెక్షన్ పౌడర్ వేసినా కూడా ఆ చీమలు అయితే వదులుతలేవు. అసలు ఎక్కడికి పోయినా నాకు ఏదో ఒక పిచ్చి ప్రాబ్లం అండి, అట్లుంటుంది. ఇంకా బాబేమో చిన్న పిండి ముద్దతోటి నాకు కొంచెం చపాతీ చేసి మమ్మీ అంటే ఇక్కడ చేసి ఇస్తున్నాను. పిల్లలప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా పిండి ముద్దలతో ఆడుకునేది. అదేందోనండి అసలు ఆ ఆనందం. మా ఊడు కూడా అట్లనే ఆడుతున్నాడు. ప్రతి ఒక్క పిల్లలు అంతే అనుకుంటా, పిండి ముద్దలతోటి చపాతీలు, అమ్మలు చపాతీలు చేస్తూ ఉంటే పిల్లలు పిండి ముద్దలతో ఆడడం. అండ్ ఈ మధ్య చపాతీలు చేయడం కూడా నేను మానేశానండి. రెగ్యులర్గా అయితే చపాతీ చేసేదాన్ని, ఈ మధ్య చేయడం అయితే మానేశాను. మా ఆయనకైతే చాలా ఇష్టం చపాతీ చేయడం. తను రోజు కొనుకొచ్చుకుంటున్నాడు, రోజు 2 చపాతీలు. ఒక 2 చపాతీలు అయిన తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చాయ్ పోసుకొని చపాతీ చాయ్ని ఆస్వాదిస్తున్నాను. ఇట్లా ఎంతమంది తింటారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా చపాతీ కంటే పూరి ఇంకా సూపర్ ఉంటుందండి చాయ్లో. సో తర్వాత బాబుకి పెరుగన్నం కలుపుతున్నాను. టైం వచ్చేసి 7:30 అట్లా అయింది. పక్కన షిఫ్ట్ అయిన అక్కయ్య వాళ్ళు అయితే ఫోన్ చేసిండ్రు అన్నట్టు మాట్లాడడానికి. ఎట్లున్నారు, ఏంది, పండుగ బాగా జరిగిందా అని చెప్పి మాట్లాడడానికి అయితే
తను ఫోన్ చేసింది. మాట్లాడుకుంటూ బాబుకి అయితే అన్నం తినిపించిన. 1/2 అవర్ మాట్లాడింది. 1/2 అవర్లో నాకు టైం పాస్ అయిందండి. ఇంకా తినిపించుకుంటూ మాట్లాడినా. బాబు నైట్ టైంలో పెరుగన్నం తినడానికి ఎక్కువ ఇష్టపడతాడండి. ఇంకా నాకు కూడా పెరుగన్నం పెడితే ఈజీగా ఉంటుంది, వాడు కూడా మంచిగా నిద్రపోతాడు, కడుపులో చల్లగా ఉంటుంది అని చెప్పేసి పెరుగన్నమే పెడుతున్నాను. సో తర్వాత మా ఆయన చేసిన చికెన్ అండ్ 2 చపాతీలు వేసుకొని అయితే నేను డిన్నర్ అయితే కంప్లీట్ చేశానండి. 8:30 అట్లా అయింది తినేసరికి. ఇదైతే ఇంట్లో తోడుపెట్టిన పెరుగండి. సో నాన్ వెజ్ తిన్నా కదా, కొంచెం కడుపులో చల్లగా ఉండడానికి ఇది నా చిన్న ప్రయోగం అన్నట్టు. అండ్ నైట్ కొంచెం మజ్జిగ తాగి పడుకుంటే తొందర నిద్ర వస్తుంది, అందుకోసమని తాగుతున్నాను. కొంచెం సాల్ట్ వేసినానండి ఇందులో. నాకు అసలైతే పెరుగు అనేది నచ్చది, కానీ ఇంకా మజ్జిగ వేసుకొని అయితే తాగుతున్నాను. తప్పది, తాగాలి కంపల్సరీగా. అండ్ ఈ టైంలో కొంచెం మజ్జిగ తాగడం కూడా మంచిదేనంటండి, అందుకోసమని తాగుతున్నాను. దీన్ని కొంచెం మంచిగా ఫస్ట్ బీట్ చేసుకొని వాటర్ పోసుకొని తాగితే ఆ గడ్డలు గడ్డలు అనేది ఉండదండి. నాకు తాగేటప్పుడు గడ్డలు గడ్డలు ఉన్నా కూడా వామిటింగ్ వస్తుంది, మనకి ఏం తాగదు, ముక్కు మూసుకొని గొంతులో పోసుకుంటా అన్నట్టు అట్లా. దీంట్లో కొన్ని చల్లటి నీళ్ళు పోసి 2 కొత్తిమీర రెమ్మలు అయితే వేసిందండి. ఎందుకంటే నాకు నార్మల్గా తాగబుద్ధి కాదు, కొంచెం ఈ ఫ్లేవర్ ఉంటేనన్నా గుట్కన మింగుతా. చల్లగా ఉంది. సో నేను మీరికెళ్ళి ఎందుకు పోసుకుంటా అంటే నాకు వాసన వచ్చినా కూడా నచ్చదండి. సో అందుకోసమని మంచిగా ఇట్లా తాగిన. సో ఇది ఈరోజుటి వ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.